సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏమైపోయింది కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేవు అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కౌలు రైతుల కోసం పెద్దగా నోరు తెరిచిన రేవంత్ రెడ్డి ఇవాళ నోరు మూగబోతున్నది. కౌలు రైతుల గురించి విలేకరులు ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి తలకాయ కిందికేసుకుంటున్నాడు, నోరు మూసుకుంటున్నాడు. వ్యవసాయ మంత్రి ఏమో వాళ్ళిద్దరు చూసుకోవాలి, మాకు సంబంధం లేదంటుండు. మరి ఎలక్షన్ల ముందు ఏమన్నారు? గొంతు పెద్దగా తెరుచుకొని నోరు పెంచుకొని కౌలు రైతుకు కూడా ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ కౌలు రైతులను మోసం చేసింది అన్నాడు. 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ఇచ్చి తీరాలి, మేము వస్తే ఇస్తాము అన్నాడు. మరి నువ్వు వచ్చి ఏడాది దాటింది కదా, మర్చిపోయినావా కౌలు రైతుల్ని? కౌలు రైతులు ఎందుకు నీకు గుర్తొస్తలేరు నేను అడుగుతా ఉన్నా. అంటే రైతును మోసం చేసినావు, కౌలు రైతును మోసం చేసినావు. 3 పంటలకు ఇస్తా అన్నావు, ఒక్క పంటకు కూడా చక్కగా ఇయ్యని పరిస్థితి వచ్చింది. 15,000 ఇస్తా అన్నావు, 9,000 ఎగబెట్టినావు, 6,000 ఇస్తున్నావు. ఇదేనా రైతు రాజ్యం? ఇందుకోసమే నీకు సంబురాలు నిర్వహించాలనా? ఇందుకోసమే రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేయాలనా? 9,000 ఎగబెట్టినందుకు, వానకాలం రైతు బంధు ఇయ్యనందుకు, కౌలు రైతుల్ని మోసం చేసినందుకు, 3 పంటలకని ఒక్క పంటకు ఇయ్యనందుకు రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకాలు చేయాలనా నేను అడుగుతా ఉన్నా. అందుకే ఊర్లలోకి వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 ఇవ్వాల్సిందే, కౌలు రైతులకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. వ్యవసాయ కూలీలు అప్పుడు ఏమన్నారు? రైతులకు మేలైంది కానీ వ్యవసాయ కూలీలకు మేలైతలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 1,000 రూపాయలు చొప్పున వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏడాది అయితే ₹1 అయితే ఇవ్వలే, ఇప్పటికీ ఏడాది ఎగబెట్టినావు. ఇప్పుడేమంటుండు? మేము వ్యవసాయ కూలీలను గుర్తించినాం, ఓ 10 లక్షల మందికి ఇస్తాము అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. 50 లక్షల ఉపాధి హామీ కార్డుల కింద 1,02,00,000 మంది కూలీలు ఉన్నారు. 1,02,00,000 మంది మట్టి పనికి, ఉపాధి హామీ పనికి వెళ్తుంటే అందులో 10 లక్షల మందికే ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి. అంటే 90 లక్షల మందికి ఉపాధి హామీ కూలీలకు కూడా ఎగబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇదెక్కడి నీతి? ఇప్పుడు ఎవరు పోతారా మట్టి పనికి? బతుకుదెరువు లేనోడే మట్టి పనికి పోతాడు, పొట్ట గడవనోడే మట్టి పనికి పోతాడు, తిండికి లోనేడే ఉపాధి హామీ పనికి పోతాడు. అందులో కూడా కోతలు పెడతావా రేవంత్ రెడ్డి? ఎన్నికలప్పుడేమో నీ మాటలు కోటలు